హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎట్టకేలకు ఋషి అయితే ఎండీగా అయిపోతాడనమాట. ఇంకా వస్తారా రిషిని ఎండీ అని ప్రకటిస్తుంది. శైలేంద్ర ఎంత ఆపాలనుకున్నా ఆపలేడనమాట. తిట్లు తన్నులతో శైలేంద్ర ఎపిసోడ్ అయితే ఈ రోజైతే ముగుస్తుందన్నమాట. తర్వాత రంగానైతే అడుగుతాడు, ఎందుకు సార్ నన్ను ఇలా ఇరికిచ్చారు, నన్ను ఎందుకు ఎండించేశాడు అని చెప్పి ఇంకా రిషి అయితే తెలివిగా శైలేంద్రాన్ని నిరికిస్తారు. నేనేం చేశానురా అని చెప్పి అంటాడు. అవును సార్, నిన్న ఫోన్ చేశారు, మొన్న ఫోన్ చేశారు, మరి మీటింగ్ రోజున ఎందుకు సార్ మీరు రాలేదు? నన్ను ఎండీ చేయాలనే కదా, నన్ను ఏదో చేసి ఈ పదవి నుంచి వైదొలిగించి నన్ను ఏదో ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారా అని చెప్పంటే, అరే నాది అంత క్రూరమైన మైండ్ కాదురా అంటాడు శైలేంద్ర. సరే సార్, నేను మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి, త్వరగా ఈ బాధ్యతలన్నీ నా మీద నుంచి తీసేయండి సార్ అని చెప్పి రిషి అయితే అంటాడు. అని సరే సార్ నేను వెళ్తాను, మళ్ళీ మేడంకి డౌట్ వచ్చేస్తుంది మీతో ఎంతసేపు మాట్లాడితే అంటాడు రిషి. సరే సరే వెళ్ళు అని చెప్పి శైలేంద్ర అయితే పంపిస్తాడనమాట. మనోకైతే తన కన్న తండ్రి ఎవరో తెలిసిపోతుంది ఈ ఎపిసోడ్.